ఒక్కసారి చూడండి సార్, ఎంత ముచ్చటగా ఉన్నారో. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క, ఆన విజయ్ కుమార్ రెడ్డి ఒక పక్క, కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి సార్, ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి. ఏమ్మా, పెంచలే గారిని చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా? పెంచలే గారిని చంపింది ఏ పార్టీ నాయనా? కామాక్షి ఏ పార్టీ నాయనా? జేమ్స్ ఏ పార్టీ నాయనా? రవి ఏ పార్టీ నాయనా? అక్కడున్న సిపిఎం తో కలిసి ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాడింది మీరు కాదా? అన్ని రకాల మీకు ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చారా లేదా? అర్థమైందా సార్ మీకే? మొత్తం ఆర్డిటి కాలనీ వాసులమ్మ, దయచేసి మీడియా మిత్రులారా, ఆర్డిటి కాలనీ వాసుల్ని మీరందరూ కూడా తీసుకోండి. ఆడ 3 పార్టీలు ఉన్నాయి. 1 తెలుగుదేశం పార్టీ, 2 సిపిఎం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బేచే. మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా మేము ఎందుకు పోరాటం చేస్తాం? మాధవ్ శ్రీనివాసులు దేనికి పోరాటం చేస్తాడు? పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు? ఫ్లెక్సీలు దేనికి పెట్టిస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? రాజకీయంగా నాతో మీరు పోటీ పడలేక, ఒరే రూరల్ లో అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు, ఒకరు కాదు ఒకరికి ఇద్దరు, నేను గాని నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధారెడ్డి గాని, అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా చురుకుగా కరుకుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలో ఎక్కడికి వెళ్ళినా మనకు మనిషి రావటంలా, కార్యకర్త దొరకటంలా, ఈ యొక్క ఆవేదనలో ఇష్టారీతిగా మాట్లాడితే ఎలా?